మమతా బేగం ఈ ఫలితాల గురించి కన్నీరు పెట్టుకుంటుంది. ఆవిడ ఏడ్చినటువంటి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. మరి ఎంతమందిని ఏడిపించింది ఈవిడ? ఒక్కసారి ఓటమి పాలైతే మీరు ఏడుస్తున్నారు కదా, కొన్ని కోట్ల మంది హిందువులు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, రక్తం వచ్చింది, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ఆర్జీకర్ ఆసుపత్రి ఆ ట్రైనీ డాక్టర్ ఉసిరి ఊరికే పోతుందా? నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ఇక్కడేమీ తప్పు జరిగిపోలేదు. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన పశ్చిమ బెంగాల్ ప్రజలేమీ ఇదైపోరు. అయితే నీకు సపోర్ట్ చేసినటువంటి వారు బాధపడతారు. అయ్యో మా మమతా బేగం ఓడిపోయింది, మా దీదీ ఓడిపోయింది, మా పరిస్థితి ఇప్పుడేంటి, మా రౌడీయిజం కొనసాగదేంటో అని నీ రౌడీలు ఏడుస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుతున్నారు. నువ్వు ఒక శూర్పణఖవి, నీ యొక్క పీడ విరగడయింది అని చాలా మంది ప్రజలందరూ కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఆడదాని అయి ఉండి ఒక ఆడదానికి జరిగినటువంటి అన్యాయానికి నువ్వు న్యాయం చేయలేకపోతే ఇంకా రాష్ట్ర ప్రజలకు నువ్వేం చేస్తావు? నువ్వెందుకు పనికి రాకపోతే సరే నిన్ను పాతాళానికి తొక్కియాలి అసలు ప్రజలందరూ కలిసి.